పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి. అయ్యా, మీరు మా పట్ల చూపించిన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన మీరు చూపించిన కృప ఎంతో గొప్పది. నాయన మీ ప్రేమను నాయన స్మరిస్తూ, నాయన మీ కృపను ధ్యానిస్తూ, నాయన ఈ వాక్యం నాయన మా హృదయాలను బాగు చేస్తుంది కనుక ఆ బాగు చేసే వాక్యాన్ని నాయన మేము భుజించడానికి సిద్ధపడుతుండగా సహాయం చేయండి, కృప చూపించండి. చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయమును నిండుగా అనుగ్రహించండి. వినడానికి చేరి వచ్చిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని గ్రహించగలిగే ఆత్మశక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ వాక్య భాగమంతట్లో మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ, మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ముందుగా దేవాది దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మహిమ కలుగునుగాక, ఆమేన్. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట నా వందనములు. అందరూ కూడా మీ చేతిలో ఉన్న దైవ గ్రంథాన్ని తెరిచి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. రోమీయులకు రాసిన పత్రికలో భక్తుడు మాట్లాడుతూ, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అందరికీ దేవుడు ఒక్కడే. యూదులకు మాత్రమే దేవుడు కాదు, ఆయన అన్యజనులకు కూడా దేవుడే. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరూ రక్షింపబడాలని కోరుకుంటున్నాడు, అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అందరూ దేవుని పిల్లలే, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. యూదులకు మాత్రమే దేవుడా అంటే, దేవుడు మొదట ఒక జనాంగాన్ని ప్రత్యేకపరుచుకుని వారి దేవుడిగా పిలువబడి వారికి ఆజ్ఞలు, విధులు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు తన ప్రేమను సమస్త జనుల పట్ల వెల్లడిపరిచి తన కృపను ప్రపంచం అంతటా విస్తరింపజేశాడు. భక్తుడు మాట్లాడుతూ, దేవుడు ఒక్కడే, యూదులకు మాత్రమే దేవుడా? ముందు మనకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది కాబట్టి మనకు మాత్రమే దేవుడా? అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే. మీకో దేవుడు, మాకో దేవుడు, నీకో దేవుడు, నాకో దేవుడు ఉండడు. తండ్రి ఒక్కడే. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అన్యజనులకు కూడా దేవుడే. ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. సున్నతి అనేది ఇశ్రాయేలీలకి, యూదులకి ఇవ్వబడిన ఒక పద్ధతి, ఒక ఆచారం. వాళ్ళు ప్రత్యేకింపబడిన జనాంగంగా పిలువబడేవారు, సున్నతి పొందేవారు. అయితే పోను పోను కాలక్రమేణా బహుమతి ఇచ్చిన వానికంటే బహుమతి గొప్పదైనట్టు, సున్నతి అనే పద్ధతినిచ్చిన దేవుని కంటే సున్నతి గొప్పదైపోయింది. మనకు తెలుసు, దావీదు గారు కూడా గొలియాతు విషయంలో మాట్లాడుతూ, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అంటే, సున్నతి అనేది దేవుని ద్వారా వారికి అనుగ్రహింపబడిన ఒక ఆచార పద్ధతి. అయితే పోను పోను వాళ్ళు దేన్ని బట్టి ఆనందిస్తున్నారు?
దేన్ని బట్టి సంతోషిస్తున్నారు, దేన్ని బట్టి గొప్పగా చెప్పుకుంటున్నారంటే సున్నతి ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టి సున్నతిని బట్టి అతిశయిస్తూ మాట్లాడుతున్న వారితో, సున్నతి పొందిన వారికే దేవుడా, సున్నతి లేని వారికి కూడా దేవుడే. ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. ఇప్పుడు సున్నతి గలవారైనా సున్నతి లేనివారైనా, యూదులైనా ఇశ్రాయేలీలైనా అన్యజనులైనా దేని ద్వారా దేని మూలంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు? విశ్వాస మూలముగా. విశ్వాసం మూలముగాను విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఏ జనాంగమైనా, ఏ ప్రజలైనా, ఏ జాతి వారైనా, ఏ ప్రాంతపు వారైనా, ఏ దేశపు వారైనా వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును ఆశ్రయించి ఆ పేరులో ఆయన శిలువ రక్తంలో పాపాలు కడిగి వేసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులుగా పిలువబడుచున్నారు. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా పిలువబడుతున్నప్పుడు మా దేవుడు నీ దేవుడు అనే వేరు చేసే పద్ధతి దేవునిలో ఎంత మాత్రము లేదు. ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులు అవుతారు. క్రైస్తవులందరూ, క్రీస్తుని అంగీకరించిన వారందరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, సున్నతి గలవారు విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారు విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. అదే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఈయన మాట్లాడుతూ ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటి? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా? అంటే ప్రతి మనిషి కూడా ఎదుటి మనిషిని తొందరగా మనం చూడగలుగుతాము, వాళ్ళు చేసే ప్రవర్తన కనిపెట్టగలుగుతాము, వాళ్ళని మనం ప్రశ్నించగలుగుతాము, ఇలా చేస్తున్నావేంటి, అలా చేస్తున్నావేంటి అని. కానీ మనల్ని మనమే పరీక్షించుకునేది చాలా తక్కువ. స్వపరీక్ష అనేది అందరికీ అనుగ్రహింపబడదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను గ్రహిస్తారో, సిలువను గూర్చిన వార్త వారి చెవిన పడుతుందో, వారి హృదయం కదల్చబడుతుందో, వారి బండబారిపోయిన హృదయాలు కరుగుతాయో వాళ్ళకు మాత్రమే ఈ స్వపరీక్ష అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసు, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యం, ఆయన క్షమాగుణం, ఆయన పడుతున్న పాటలలో, ఆయన అనుభవిస్తున్న బాధలో ఏమాత్రం కదలని, తొణకని, బెణకని ఆయన ప్రేమ. ఆయన మామూలుగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో తను కొట్టినప్పుడు కూడా అలాగనే ప్రవర్తించారు. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము? ఎవరైనా మనల్ని కొట్టారనుకోండి, తెలియకుండానే మనం తిరిగి కొట్టేస్తాం. దాన్ని అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. సామాన్యంగా మనుషుల్లో అది కలుగుతుంది. తిట్టిన వెంటనే తిట్టేస్తాం. ఏదైనా ఒక మాట అన్నారంటే వెంటనే ఏం చేస్తాము? తిరిగి అనేస్తాం. అనకూడదని మనకు తెలుసు, అలా చెయ్యకూడదని, అలా ప్రవర్తించకూడదని మనకు తెలుసు. అయినా ఎలా ప్రవర్తించేస్తున్నాము? శరీరం, పాప శరీరాకారం, శరీరం యొక్క బలం పెరిగిపోయి ఆత్మ యొక్క బలం తగ్గిపోయి వెంటనే ఏం చేస్తున్నాము? లోక సంబంధంగా ప్రవర్తిస్తున్నాము. అందుకే దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఎదుటివానికి బోధించి నీవు నీకు నీవే
బోధించుకొనవా? ఏ ఏ విషయాల్లో నువ్వు ఎదుటివారికి బోధిస్తున్నావో ఆయా విషయాల్లో నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో నిన్ను నువ్వే పరీక్షించుకోవా? స్వపరీక్ష చేసుకుంటున్నావా? వ్యక్తిగతంగా దేవునితో అన్యోన్య సహవాసం ఉందా? ప్రార్థనా జీవితం ఉందా? వాక్య ధ్యానం ఉందా? వాక్యాన్ని మనమే ధ్యానించాలి. ప్రార్థనా జీవితం వ్యక్తిగతంగా మనకి ఉండాలి. దేవునితో అన్యోన్య సహవాసం ఉండాలి. మనం చేసే పనులు దేవుని ఎదుట సరి అయినవా కావా? దేవుని ఎదుట నేను వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా అని మనల్ని మనమే పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది, చాలా ఉంది. మనల్ని మనం ఎప్పుడైతే పరీక్షించుకుంటామో ఎంతో మార్పు మన జీవితంలో జరుగుతుంది. దాని ప్రభావం మన కుటుంబం మీద, మన సమాజం మీద, మన ఇరుగు పొరుగు వారి మీద, మనం ఉన్న ప్రాంతం మీద పడుతుంది. అంత ప్రభావవంతమైంది క్రైస్తవ జీవితం. అందుకే ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకునవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? అంటే ఏదైతే చెయ్యొద్దంటున్నావో నీ శరీర బలహీనతను బట్టి మరలా అది నువ్వే చేస్తున్నావు. ఏదైతే ప్రకటిస్తున్నావో ఆ బలహీనతలో నువ్వే ఉంటున్నావు. ఏదైతే చేయకూడదని తెలుస్తుందో అదే స్థితిలోనికి మనం జారిపోతున్నాము. ఒక భక్తుడు అంటాడు, నేను ఎరిగి చెడిపోతుని. నా మనసుకి తెలిసినా నా మనసు ఏం చేస్తుంది? నన్ను లాగుతుంది. నేను పదే పాపానికి కనెక్ట్ అయిపోతున్నాను. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరిచెదవా? ఏదైతే ధర్మశాస్త్రం, ఏదైతే ఆజ్ఞ, ఏదైతే పద్ధతి కలిగి ఉన్నామో ఆ పద్ధతిని మనమే మీరుట వలన ఎవరు అవమానింపబడుతున్నారు? దేవుడే అవమానింపబడుతున్నాడు. దేవుణ్ణి అవమానపరిచి దేవుని యందు అతిశయిస్తామా? అన్యజనుల మధ్య దేవుణ్ణి దూషణ పాలు చేస్తామా? అన్యజనుల మధ్య అంటే ఏదైతే ప్రభావం మన మీద పడుతుందో, లేదా ఏదైతే పాపం మనల్ని ప్రేరేపిస్తుందో, ఏదైతే బలహీనత మనల్ని వెంటాడుతుందో ఆ బలహీనతలోనికి మనం జారిపోతుంటే, మన ప్రవర్తన మన స్వాధీనంలో లేకపోతే, మన మనసు మన స్వాధీనంలో లేకపోతే, మన బలహీనతల్ని మనమే జయించలేకపోతే దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నాం. అన్యజనుల మధ్య దేవుని నామం దూషింపబడుచున్నది మనల్ని బట్టే. నీ బలులు, నీ అర్పణలు నాకేలా? నీ వేషధారణ ప్రార్థనలు నాకేలా? నీ మొసలి కన్నీళ్ళు నాకేలా? దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు అందరికీ దేవుడు, అత్యంత కృపగలిగిన దేవుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు. మనకి నచ్చేటట్టు ఉండే దేవుడు కాదు. ఆయన మన దగ్గర పరిశుద్ధతని కోరుకుంటున్నాడు, పవిత్రతని కోరుకుంటున్నాడు, విధేయతని కోరుకుంటున్నాడు. నీకెంత జ్ఞానం ఉంది దేవుడికి అవసరం లేదు. నీకెంత తెలివి ఉంది దేవుడికి అవసరం లేదు. నీకెంత చదువు ఉంది దేవుడికి అవసరం లేదు. దేవుడికి కావాల్సింది ఒకే ఒక్కటి, విధేయత. మాట వినుట శ్రేష్టము. ఎంత జ్ఞానం ఉంటే ఎందుకు? ఇప్పుడు ఈ కాలపు పిల్లల్ని మీరు చూడండి, ఎంత జ్ఞానం ఉంటే ఎందుకు? అక్కడ వస్తువు తెచ్చి ఇక్కడ పెట్టమంటే వాళ్ళు పెట్టరు. విధేయత దేన్ని బట్టి మీరు చూస్తారు? ఎవరికైనా ఒకసారి చెప్పండి, అక్కడ వస్తువు తెచ్చి ఇక్కడ పెట్టమని చెప్పండి, వెంటనే వాళ్ళ స్వభావం ఏంటో మనకి కనబడుతుంది. దేవుడు అంటాడు, విధేయత, సమీపించి ఆలకించుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము. చెప్పిన పని చేసేవాడు కావాలి. దేవుడు చెప్పినట్టుగా ఉండేవాళ్ళు కావాలి దేవుడికి. దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ సమానంగా చూస్తాడు. అందరికీ తన యొక్క ధర్మశాస్త్రాన్ని, తన విధుల్ని ఇచ్చాడు, తన గ్రంథాన్ని ఇచ్చాడు.
తన క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఈ నిబంధన మనల్ని ప్రశ్నిస్తుంది. దేవుని మాట మనం వింటున్నామా? మనల్ని మనమే పరీక్షించుకుంటున్నామా? మనకు తెలుసు, ఇర్మియా గారు దేవుని యొక్క ప్రవక్త. ఆయన దేవుని ప్రవక్తగా ఉండి దేవుని ప్రజలకు, ఇశ్రాయేలీలకు, యూదులకు, ముఖ్యంగా యూదులకి ఆయన దేవుని యొక్క వాక్కులు ప్రకటిస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ ఒక సుమారు 40 సంవత్సరాలు ఆయన ప్రజల్ని హెచ్చరించారు. ప్రజలకి దేవుని వాక్కులు బోధించారు. కానీ ఒక్కరు కూడా మాట వినరే. ఒక్కరు కూడా ఇర్మియా గారి మాట వినలేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవ్వరు కూడా వినలేదా అంటే ఎవ్వరు వినట్లేదు. ఎవరైనా సరే తమకు ఇష్టమైనట్టుగా తిరుగుతున్నారు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రకటిస్తూనే ఉన్నాడు, సూచనలు చూపిస్తూనే ఉన్నాడు, ప్రజల మధ్యలో తిరుగుతూనే ఉన్నాడు. యాజకుడిగా ఉన్న ఆయన యాజకుడు పని మానేసి ప్రజలందరికీ బోధించడం మొదలుపెట్టాడు దేవుని మాటలు. అయినా ఎవరు వినట్లేదు. అప్పుడు ఒక మాట అంటారు చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. 6వ అధ్యాయము 26వ వచనం. నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకుని బూడిద చల్లుకునుము. ఏకకుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నీ చూచువానిగాను వారిని నీకు లోహపు తొంటగాను నేను నియమించి ఉన్నాను. శత్రువు వస్తున్నాడు, చెర తీసుకెళ్ళిపోవడానికి బబులోను రాజు వస్తున్నాడు. ప్రజలందరూ కూడా దుఃఖము సలుపుము, గోనెపట్ట కట్టుకునుము. మీ పాపములు గూర్చి మీరు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దేవుడు ఒకవేళ మీ మనవి ఆలకించి మిమ్మల్ని చెరకి వెళ్ళిపోకుండా విడిపిస్తాడు, కనికరిస్తాడు అని ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేశారు, తమ సొంత మార్గాల్లోనికి తిరుగుతున్నారు. ఏదైతే పురాతన మార్గం ఉందో, ఏదైతే సరి అయిన మార్గం, నిజమైన మార్గం ఉందో, దేవుని యొద్దకు నడిపించే మార్గం ఉందో, ఆ మార్గాన్ని విడిచిపెట్టేసి తమకిష్టమైన మార్గాల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిస్తున్న మాటలు, నా జనుల మార్గము తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారిని వన్నీ చూచువానిగాను వారిని నీకు లోహపు తొంటగాను నేను నియమించి ఉన్నాను. వన్నీ చూచువానిగాను. చూడండి, పిల్లలు ఎవరైనా 2 రోజులు బయటికి వెళ్ళి నలుపైపోయింది మొహము, నీరసపడిపోయింది అని మనం చూసుకుంటాం, అవన్నీ చూసుకుంటాం. అలాగే ఇర్మియా గారు ప్రజల యొక్క స్థితిగతులను చూస్తున్నారు. ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు దేవుని ఎదుట. వాళ్ళు దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటున్నారా, సొంత మార్గాల్లోనికి వెళ్ళిపోతున్నారా? వాళ్ళ ప్రవర్తన జీవితం ఎలా ఉంది? దేవునికి భయపడుతున్నారా, లోకానికి చోటిస్తున్నారా, లోకానికి ముఖ్యం ఇస్తున్నారా? అంటే లోక సంబంధమైన విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నారా, దేవుని సంబంధమైన విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నారా? సామాన్యంగా ప్రతి విశ్వాసికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, క్రీస్తుని మనం అంగీకరించినప్పుడు స్వర్గం నరకం, పరలోకము నరకమును గూర్చిన అవగాహన ప్రతి విశ్వాసికి ఉండాలి. మనం ఈ లోక సంబంధులము కామని మనం పరలోక సంబంధులమని అవగాహన ఉండాలి. మన బ్రతుకు ఎల్లప్పుడూ మన అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడన్న భయం మనకి ఎల్లప్పుడూ ఉండాలి. మనం ఈ లోక సంబంధం ఎంత మాత్రము కాము, మన పౌరస్థితి పరలోకమందున్నదని గ్రహింపు ఉండాలి. నేను బ్రతుకుతున్నప్పుడు, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఎన్నో పరిస్థితులు నన్ను చుట్టుముడుతున్నప్పుడు ఈ లోక సంబంధమైన విషయాలతో నిండిపోతే దేవుణ్ణి మర్చిపోతాం మనం. ఎప్పుడు గ్రహింపులో ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఈ లోక సంబంధిని కాను, నా జీవితానికి ముగింపు అనేది ఒకటి ఉంది. ఆ ముగింపులో నేను ఎక్కడికి చేరుకుంటున్నానన్నదే అతి ప్రాముఖ్యమైన విషయం. నేను దేవుని సన్నిధి చేరుకోవాలి. నా అంత్య దినాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ఈ దినమే దేవుడు వచ్చేస్తే, ఈ దినమే నా ప్రాణం పోతే నేను ఎక్కడికి వెళ్తాను? ఈ దినమే ప్రభు వచ్చేస్తే నన్ను చేర్చుకుంటారా, చేర్చుకోరా? నా హృదయాంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. నా ఆలోచనలు దేవుడికి తెలుసు.
నా ప్రయాస దేనికోసం, నా పరుగులు దేనికోసం, నేను దేనికోసం పొలోమని కష్టపడిపోతున్నాను. ఈ గ్రహింపు ప్రతి ఒక్క విశ్వాసికి ఉండాలి. ఇర్మియా గారు చూస్తున్నారు ప్రజల్ని. ఎలా ఉన్నారు ప్రజలు? దేవుని కోసం కష్టపడుతున్నారా, లోకం కోసం కష్టపడుతున్నారా? దేవుని మార్గంలో నడుచుకుంటున్నారా, తమ సొంత మార్గాల్లో నడుచుకుంటున్నారా? ఇంకొక మాట అంటారు చూడండి, 28వ వచనం, వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు, వారు మట్టి లోహపు వంటి వారు, వారందరూ చెరుపువారు, కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది, వ్యర్థముగానే చొక్కము చేయిచు వచ్చెను, దుష్టులు చొక్కమునకు రారు, యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. వారందరూ బహుద్రోహులు. దేవుని పిల్లలుగా ఉండవలసిన వాళ్ళందరూ ఎలా మారిపోయారు? ద్రోహులుగా మారిపోయారు. ఇశ్రాయేలీని, యూదుల్ని చూపిస్తూ మాట్లాడుతున్న మాటలు. మనం ఆలోచించుకోవాలి, ఈరోజు దేవుని పిల్లలుగా ఉన్న మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాం? దేవునికి ఇష్టమైనట్టుగా ఉన్నామా? దేవుని విడిచిపెట్టి సొంత మార్గాల్లోనికి వెళ్ళిపోతున్నామా? ఆత్మ సంబంధులుగా ప్రవర్తిస్తున్నామా? శరీర సంబంధులుగా ప్రవర్తిస్తున్నామా? వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు. వీళ్ళ గొడవలు వాళ్ళకి, వాళ్ళ గొడవలు వీళ్ళకి. ఎంతసేపు మనుషుల విషయాల్ని ఆలోచించేవారే కానీ వాక్యాన్ని ఆలోచించేవారు కాదు. దేవుని యొక్క తలంపులు ఎంత మాత్రం వారిలో లేవు. వారు మట్టి లోహపు వంటి వారు. లోహం అంటే వాడబడేది, వస్తువులు తయారు చేసేది. కానీ మట్టి లోహం అంటే ఎందుకు పనికిరాదు. మట్టి ఏం చేస్తారు? కరిగించి బయటికి తీసేస్తారు. వారందరూ మట్టి లోహపు వంటి వారు, వారందరూ చెరుపువారు. చెడగొట్టేవారే కానీ వారు బాగు చేసేవారు కారు, పనికొచ్చేవారు కాదు. వారు దేవునికి పనికొచ్చేవారు కాదు. కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది. కొలిమితిత్తి అంటే, కొలిమంటే ఒక అగ్ని రాజబెట్టే ఒక పొయ్యికి కొలిమితిత్తి అంటే ఒక తిత్తిని పెడతారు. దాన్ని వీళ్ళు ఎప్పుడైతే పైకి కిందకి లాగుతారో దాంట్లోంచి గాలి పుట్టి అది ఆ కొలిమిలోనికి గాలిని పంపిస్తుంది. కొలిమితిత్తి బుసలు కొట్టుచున్నది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక లోహాన్ని కరిగించే ఒక పరికరం గురించి మాట్లాడుతున్నాడు. కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. లోహం రావట్లేదు, సీసమే వస్తుంది. దేంతో కరిగిస్తారో అదే ఉంది కానీ కరిగిన తర్వాత మంచి పదార్థం అందులో లేదు, మట్టే మిగులుతుంది. వారందరూ ఎలాంటివారు? మట్టి లోహపు వంటి వారు. కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది, వ్యర్థముగానే చొక్కము చేయిచు వచ్చెను. వ్యర్థముగానే దాన్ని చేస్తున్నాం, దాన్ని ఇంకా కాలుస్తున్నాం. లోహాన్ని కాలుస్తున్నాం, ఇంకా కాలుస్తున్నాం, గాలి బాగా పంపిస్తున్నాం కొలిమిలోనికి. అయినా అది కాలుతూనే ఉంది, మంట రాజుతూనే ఉంది, సీసం కాలుతుంది, అందులో లోహం ఎంత మాత్రమూ లేదు, మట్టే మిగులుతుంది. వ్యర్థముగానే చొక్కం జరుగుతుంది, పనంతా వ్యర్థంగానే జరుగుతుంది. అంటే దేవునికి పనికొచ్చే వాళ్ళు, దేవునికి ఉపయోగపడే వాళ్ళు, దేవుని సేవార్థమై ప్రయాసపడే వాళ్ళు లేరు. దేవుడు వెతుకుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, తన మాటలు చెప్పిస్తున్నాడు, ప్రకటింపజేస్తున్నాడు, కానీ వాళ్ళు లేరు. దేవుడు పేరు చెప్పుకుని దేవుడు లేడు. దేవుడు పిల్లల్లా ఉంటూనే దేవుడు పద్ధతులు లేవు. దేవుళ్ళో ఉంటూనే లోకం నిండిపోయిన మనస్తత్వం. వ్యర్థముగానే చొక్కము జరుగుతుంది. ఏం జరుగుతుంది? వ్యర్థముగానే చొక్కము జరుగుతుంది. దుష్టులు చొక్కమునకు రారు. ఒకటే మాట అన్నాడు, దుష్టులు చొక్కమునకు రారు. వాడి క్రియలు చెడ్డవిగా కనబడుకుంటున్నట్లు వాడు వెలుగునొద్దకు రాడు.
మనుషులు బాగుపడకుండా ఉండడానికి దేవుని యొద్దకి రారు. నశించిపోతున్న లోకంలో అగ్నికి ఆహుతవడానికి సిద్ధంగా ఉన్న ఈ ప్రపంచంలో మనుషులు దేవుని యొద్దకు రావట్లేదు. దుష్టులు చొక్కమునకు రారు, బాగుపడడానికి రారు, వారి జీవితాలు సరిదిద్దుకోవడానికి వాళ్ళు దేవుని దగ్గరికి రారు. ఎందుకంటే వారి క్రియలు విడిచిపెట్టి దేవుణ్ణి అనుసరించడానికి వాళ్ళకి ఎంతమాత్రం ఇష్టమో లేదు. ప్రకటింపబడుతున్న వాక్యాన్ని అంగీకరించడానికి మనసు వాళ్ళకి లేదు. వ్యర్థముగానే చొక్కము జరుగుతుంది. దుష్టులు చొక్కమునకు రారు, యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. త్రోసివేయవలసిన వెండి. వెండి కాలుస్తున్నప్పుడు ఏమవ్వాలి? అది మరింతగా శుభ్రం అవ్వాలి. కానీ శుద్ధి చేయబడడానికి మనుషులు రావట్లేదు. అగ్ని వంటి వాక్యం దగ్గరికి వారి హృదయంలో ఉన్న చెత్త దోపు కాల్చబడినట్లు వాళ్ళు కొలిమిలోనికి రావట్లేదు. ఏమన్నాడు దేవుడు? ఇబ్బందుల కొలిమిలో నేను నిన్ను పరీక్షించితిని. దేవుడు పరీక్షిస్తాడు, ఆ పరీక్షలోనికి రావాలి. శుద్ధి చేస్తాడు, ఆ శుద్ధి చేసే ఆ విధానంలోనికి రావాలి. కానీ దుష్టులు చొక్కమునకు రారు. దుష్టులు అంటే ఎవరు అసలు? దుష్టత్వం అంటే ఏంటి? చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ఇక్కడ ఈ గారడి సీమోను ఈ అపోస్తలులు పేతురు గారు, ఫిలిప్పు, యోహాను వీళ్ళందరూ ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళు లోకంలో నుంచి వేరై క్రీస్తుని బట్టి పరిశుద్ధులుగా పిలువబడుతూ క్రీస్తు పేరును ప్రకటిస్తూ క్రీస్తు పేర అద్భుతములు చేస్తున్నవారు. వీళ్ళు ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వస్తున్నారు. ఆ క్రమంలో ఇది చూసిన గారడి సీమోను ఏమంటున్నాడు? నేను ఎవరి మీద చేతులుంచితే వారి మీదకి ఈ పరిశుద్ధాత్మ వచ్చేసే విధంగా నా దగ్గర ఏముంది? సొమ్ము, డబ్బు ఉంది నా దగ్గర, ద్రవ్యము, డబ్బిచ్చి ఈ వరాన్ని పొందాలని చూస్తున్నాడు. ఎలా వచ్చింది అసలు అపోస్తలులకి ఈ వరం? ఈ వరం ఎలా వచ్చింది? వీళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రజలు తమకంటూ ఏమీ కోరుకొనకుండా ఈ లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టి క్రీస్తుని అంగీకరించి క్రీస్తు కొరకు బ్రతుకుతున్న మనుషులు వీళ్ళు సువార్త ప్రకటించినప్పుడు కూడా, మొట్టమొదటి సువార్త ప్రకటించినప్పుడు మీరు ఈ లోకానికి వేరే ప్రత్యేకింపబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీరు పొందుదురు. ఏ వరం పొందుతారు? పరిశుద్ధాత్మను వరము మీరు పొందుదురు. మీరు బాప్తిస్మం పొందినప్పుడు ఈ వరాన్ని మీరు పొందుకుంటారు అని ప్రకటిస్తున్నవారు వీళ్ళు చేస్తున్న పనులు చూసి ఈ సీమోను ద్రవ్యమిచ్చి ఈ వరమును కొనాలనుకుంటున్నాడు. ఈ ద్రవ్యాన్ని మీరు తీసుకుని ఈ వరాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు పేతురు గారు అన్నారు, ద్రవ్యమిచ్చి దేవుని వరమును కొనాలని చూస్తున్నావు. దేవుని ఎదుట నీ హృదయము సరి అయినది కాదు. నువ్వు మంచిగా ఆలోచించట్లేదు, నువ్వు ఆత్మ సంబంధంగా ఆలోచించట్లేదు. దేవుని వరమును ద్రవ్యంతో
కొనలేము, డబ్బుతో దేవుని శక్తిని కొనలేము. అందుకే మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. ద్రవ్యాన్ని ఆశించిన వారు, డబ్బును ఆశించిన వారు, లోకంలో ఉన్న గొప్ప గొప్ప వాటిని ఆశించిన వారు దేవుని శక్తిని గ్రహించలేరు. ఏం గ్రహించలేరు? దేవుని శక్తిని గ్రహించలేరు. వాళ్ళు దేవుని శక్తిని గ్రహించకుండా ఈ గారడి సీమోను ఏమంటున్నాడు? ద్రవ్యమిచ్చి దేవుని వరమును కొనాలనుకుంటున్నాడు. నేను ఎవరి మీద చేతులు ఉంచితే వారి మీదకి మీకులా మీరేం చేస్తున్నారు అది నేను కూడా చేసేయాలి. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, క్రీస్తునందు నేను విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడతాననే నమ్మకం ఇతనికి లేదు. దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టి తన హృదయాన్ని మార్చుకుని మారు మనసు పొందిన వ్యక్తి కాదు. అందుకని పైనే చూస్తూ ద్రవ్యం ఇచ్చి మీకు లాంటి వరాన్ని నాకు ఇవ్వండి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతాను వాళ్ళకి ఇలాగే అయిపోవాలి. ఎందుకు అయిపోవాలి? ఏం చేయడానికి అవ్వాలి? పరలోకం వెళ్ళడానికా? డబ్బు సంపాదించడానికా? లోక సంబంధమైన ఆలోచనలతో ఉన్నప్పుడు శేషం ఏమొస్తుంది? లోక సంబంధమైనదే వస్తుంది. కట్టెలు కాలితే బూడిదే మిగులుతుంది. ఇప్పుడు దుష్టులు చొక్కమునకు రారు, వెండి ఎంత మాత్రమో మిగలదు. లోహం లేదు, ఎంత మట్టి లోహం మట్టే మిగిలింది. ఆ కింద అంటాడు చూడండి 23వ వచనం, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పెను. కనీసం తన ఆత్మ నశించిపోతుంది, ప్రార్థన చెయ్యాలన్న ఆలోచన కూడా సీమోనికి లేదు. మీరే నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేసుకో, ఒకవేళ దేవుడు నిన్ను క్షమించొచ్చు. నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందితే దేవుడు ఒకవేళ నిన్ను క్షమించొచ్చు, పశ్చాత్తాపడు అని చెప్తుంటే నా కోసం అదేదో మీరే చేయండి అంటున్నాడు. ఎందులో ఉన్నాడు? నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. దుష్టత్వం దేనితో నిండుంది? హృదయం అంతా ధనముతో నిండి ఉంది. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును. నువ్వు దేన్నైతే విలువగలదని చూస్తున్నావో దాని దగ్గరే నీ హృదయం ఉంటుంది తప్ప దేవుని యందు లేదు. హృదయం అంతా నిండి ఉండవలసింది వాక్యము, హృదయం అంతా నిండి ఉండవలసింది దేవుని ప్రేమ, హృదయం అంతా నిండి ఉండవలసింది పరిశుద్ధాత్మ శక్తి. కానీ ఈ హృదయం అంతా డబ్బుతో నిండిపోయింది అనుకోండి, ధనంతో నిండిపోయింది. ధనం ఉంటే నాకు ఈ లోకంలో ఇది కొనుక్కోవచ్చు, అది కొనుక్కోవచ్చు, సుఖపడవచ్చు, అలా బ్రతకొచ్చు, ఇలా బ్రతకొచ్చు అని అనుకుంటారు తప్ప ఆ ధనంతో సుఖపడిన వాడు ఎవరు లేరు. మీరే మీ కళ్ళారా చూడొచ్చు. ధనం సంపాదించుకున్న వారు దాన్ని దాచుట తప్ప, దాన్ని కళ్ళారా చూసుకొనుటకు తప్ప మరి అది దేనికి నీ పనికిరాదని దేవుడు చెప్పాడు ఆల్రెడీ. డబ్బు సంపాదించిన వాడు చక్కగా దాన్ని తెచ్చుకుని తినడు, ఇంకా ఇంకా దాస్తాడు, కట్ట మీద కట్ట పేర్చుకుంటాడు తప్ప దాన్ని ఖర్చు పెట్టి తినలేడు. సమస్తము ధారాళముగా దేవుడు దయచేస్తున్నాడన్న గ్రహింపు వారికి ఉండదు. దేవుడు అన్నీ ఇస్తాడు సుఖంగా అనుభవించడానికనే గ్రహింపు వాళ్ళకు ఉండదు. ద్రవ్యం సంపాదిస్తే లోకంలో ఏదో సుఖం ఉందని అనుకుంటాడు, కానీ అందులో ఏమీ లేదు. అది ఆ గ్రహింపు లేనివాడిని ఏమంటున్నాడు దేవుడు? దుష్టత్వము. దుష్టులు చొక్కమునకు రారు, దేవుని యొద్దకు రారు, దేవుని వెలుగు యొద్దకు రారు, వాక్యం యొద్దకు రారు, పరిశుద్ధాత్మ సహవాసంలోనికి అన్యోన్య సహవాసంలోనికి రారు, సత్యాన్ని ఎంత మాత్రమూ గ్రహించలేరు. మనం గ్రహించాలి ఈరోజు, మనం తెలుసుకోవాలి ఈరోజు. దేవుడు అందరికీ దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నాం, మన హృదయం ఏ స్థితిలో ఉంది? దేవునికి అవమానం తెచ్చే పిల్లలుగా ఉన్నామా? ధర్మశాస్త్రాన్ని మీరి దేవుణ్ణి అవమానపరుస్తున్నామా? దేవుని పద్ధతిలో ఉండి దేవుణ్ణి
సంతోషపరుస్తున్నామా? దేవునికి భయపడాలి, దేవునికి హృదయంలో చోటు ఇవ్వాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వలన కలిగింది కనుక ఎవడునూ అతిశయింప వీలు లేదు. ఇది క్రియల వలన కలుగలేదు గనక ఎవడునూ అతిశయింప వీలు లేదు. విశ్వాసము ద్వారా, క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. క్రియల మూలంగా కాదు గనుక ఎవరునూ అతిశయించడానికి వీలు లేదు. ఇది దేవుని వరము. దేవుడు మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా తీర్చుతున్నాడు, నీతిమంతులుగా తీర్చుతున్నాడు, మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. అంతకంతకు మనల్ని క్రీస్తు స్వారూప్యంలోనికి తీసుకొస్తున్నాడు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి, పవిత్రులుగా ఉండడానికి, అనేకులకి మాదిరిగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడు పేరు పెట్టుకున్నవారు దేవుణ్ణి ఎంతమాత్రము సంతోషపెట్టక, దేవుని మార్గంలో ఎంతమాత్రము నడుచుకొనక దేవునికి బాధనే మిగులుస్తున్నారు. దాని విషయమై దేవుడు మనకు తెలియజేస్తున్న మాటలు, ఇది దేవుని వరము. ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఈ వరం అనుగ్రహింపబడింది. ఇది కేవలం విశ్వాసము ద్వారాను, విశ్వాసం మూలంగాను అనుగ్రహింపబడుతుంది. దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయింప వీలు లేదు. రక్షిస్తున్నాడు దేవుడు మనల్ని. ఆ వచనం చదువుకుందాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షింపబడి ఉన్నారు. ఎలా రక్షణ పొందుతున్నాము? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడుతున్నాము. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎవరు అతిశయపడ వీలు లేదు. కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేని నుండి రక్షింపబడుదుము? ఉగ్రత నుండి. మనకు రక్షణ దేని నుంచి రక్షణ వస్తుంది? ఇప్పుడు పాపము నుండి, భయంకరమైన లోకము నుండి, దుష్టత్వము నుండి, దుర్నీతి నుండి. ఎవరైతే క్రీస్తు నామాన్ని ఆశ్రయిస్తారో వారు దుర్నీతి నుండి తొలగిపోవలెను, లోకాన్ని విడిచిపెట్టవలెను, మీరు మారు మనసు పొందవలెను, ముందటి జీవితాన్ని పూర్ణంగా విడిచిపెట్టవలెను. ఇప్పుడు రక్షణ ఎలా వస్తుంది? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడుదుము. దేని నుంచి రక్షణ కావాలి ఇప్పుడు? ఎందుకు అసలు రక్షణ? ఎందుకు బాప్తిస్మం? ఎందుకు? దేనికి సూచన ఈ బాప్తిస్మము? చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడైన క్రీస్తుకు సాదృశ్యంగా మనం నీటిలో మునిగినప్పుడు ఈ లోకం విషయమై చనిపోయిన వారము, పాపం విషయమై చనిపోయిన వారము, వాక్యం విషయమై బ్రతికిన వారము, దేవుని విషయమై పునరుద్ధానులమైన వారము. దేవుని విషయమై పునరుద్ధానమై మనం మరలా కొత్తగా యేసుక్రీస్తు కోసం బ్రతుకుతున్నాము. ఉగ్రత నుండి రక్షింపబడడానికి ఎప్పుడైతే మనం ఈ లోకాన్ని విడిచిపెడతామో, లేదా యేసుక్రీస్తు ప్రభువారు వస్తారో, అప్పుడు మనం ఉగ్రత పాలవకుండా దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మూలంగా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇదే మన విశ్వాసం. యేసుక్రీస్తు నామాన్ని నేను ఆశ్రయించాను గనుక ఇక మీదట దేవుని ఉగ్రత నా మీద ఉండదు, దేవుని శిక్ష నా మీదకి రాదు.
నరక బాధలు నేను ఎంత మాత్రమో అనుభవించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించాను కాబట్టి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నేను గొప్ప రక్షణను పొందుకుంటున్నాను, మారు మనసు పొందాను, నా పాపముల విషయమై నేను పశ్చాత్తాపడ్డాను, నేను చేసిన ప్రతి అవిధేయతకి దేవుని ఎదుట ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను. చేసిన తప్పు చేయకుండా మరలా దాన్ని చేయకుండా మనం దేవుని ఎదుట దాన్ని విడిచిపెడుతున్నాం. దేవునికి ఇష్టమైన వాటిని చేయడానికి సిద్ధపడుతున్నాం. దేవుని ఉగ్రత నుండి రక్షింపబడుదుము విశ్వాసము ద్వారా. ఈ నామమందు విశ్వాసం ఉంచట ద్వారా రక్షింపబడుదుము. ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఈ మాట మర్చిపోకూడదు ప్రతి క్రైస్తవుడు కూడా. దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికే క్రీస్తు యొక్క రక్షణలోనికి మనం వస్తున్నాము. ఇది మనకి విశ్వాసము ద్వారా అనుగ్రహింపబడుతుంది. ఈ విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకోవాలి. ఏంటా విశ్వాసం? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను రక్షింపబడుతున్నాను, దేవుని కుమారుడుగా పిలువబడుతున్నాను. దేవుని కుమారుడుగా ఉన్న నేను ఆయనకు తగినట్టుగా జీవించాలి. దేవుని కుమారుడు, దైవ కుమారుడు దేవుడికి తగినట్టుగా జీవించాలి అనే గ్రహింపు, అనే ఆ ఆలోచన ఎప్పుడు మనకి ఉండాలి. మనం లోకంలోనికి ఎంత మాత్రము తప్పిపోకూడదు. మనం దుష్టులుగా మిగిలిపోకూడదు, దుర్నీతిలో ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కల్మషమైన కన్నులు కలవాడు. ఆయన దుష్టత్వాన్ని ఎంత మాత్రము చూడలేడు. పరిశుద్ధులుగా, పవిత్రులుగా, విశ్వాస సంబంధులుగా మనం జీవించగలగాలి. ఎంత గొప్ప కృపనిచ్చిన దేవునికి మరి కృతజ్ఞత కలిగి ఉండాలా వద్దా? కేవలం నమ్ముట వలన, విశ్వసించుట వలన మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నప్పుడు, ఎంతో గొప్పదైన ఉగ్రత నుండి దేవుడు మనల్ని తప్పిస్తున్నప్పుడు, మన దగ్గర ఎంత మాత్రం వెల పుచ్చుకోనప్పుడు, ఉచితముగా మనకి ఇది అనుగ్రహించినప్పుడు మనం దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? ఆయన మనకు తెలియజేస్తున్న మాట, మీరు దుష్టుల ఎడల, ఆయన అంట మంచివారి ఎడల, చెడ్డవారి ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన ఏమై ఉన్నాడు? ఉపకారి అయి ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించి, ఆయన నామాన్ని ఆశ్రయించి, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు మనకి రక్షణ ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తునందు మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తంలో కడిగి మనల్ని పవిత్రపరిచి శుద్ధులుగా చేస్తున్నాడు. ఆయన ఎడల కృతజ్ఞత లేని వారి ఎడల కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాడంట. నిజానికి మనకి ఇంత గొప్ప రక్షణ దేవుడు ఇచ్చినప్పుడు దేవునికి మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడికి పనికొచ్చేవారిగా ఉండాలి, దేవుడు పని చేసేవారిగా ఉండాలి, ఆయన పేరట ఆయన పని చేసేవారిగా ఉండాలి. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే కృతజ్ఞత లేని వారికి కూడా కృప చూపిస్తున్నాడు. ఆదికాండము చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆదికాండము 16వ అధ్యాయము ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనం. యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. ఐగుప్తు నుండి వచ్చిన ఒక దాసి హాగరు. హాగరు ఎవరు? అన్యురాలు. ఆమె ఇశ్రాయేలీరాలు, యూదురాలు కాదు, ఒక అన్యురాలు. ఒక యజమానురాలు దగ్గర ఒక దాసిగా పనిచేస్తున్నప్పుడు, తన యజమానురాలు తన భర్తకి ఇచ్చినప్పుడు, తనకి శారాయికి బిడ్డలు లేనప్పుడు తన పని మనిషి అయిన హాగర్ని తన భర్తకి ఇచ్చింది. అప్పుడు హాగరు గర్భవతి అయింది.
అయినప్పుడు ఏమని ఆలోచించాలి హాగరు? నేను దాసిని, ఎక్కడో ఐగుప్తులో దాసిని, వీళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ యజమానుడి భారీగా నాకు స్థానం వచ్చింది, బిడ్డను కనడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు అని ఆలోచించకుండా శారాయికి పిల్లలు లేరని ఆమెని హేళన చేయడం మొదలుపెట్టింది, తోలనాడడం మొదలుపెట్టింది. అప్పుడు శారాయి ఏం చేసిందంటే ఆమెను బాధపట్టింది. బాధపెట్టినప్పుడు యజమానురాల దగ్గర నుంచి పారిపోతుంది హాగరు. అప్పుడు దేవుడు కలగజేసుకుని దేవుడు మాట్లాడుతున్నాడు హాగరుతో. నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, దేవుడు ఏ మార్గంలో ఆమెను కనుగొన్నాడో చెప్తున్నాడు. నీటి బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అన్నది. అక్కడ ఆమె మనసుని చూసి, నువ్వు ఆమె దగ్గర అణిగి ఉండు, నీకు బిడ్డ పుడతాడు, ఇస్మాయిల్ అని పేరు పెడతావు, అతను గొప్ప జనాంగం అవుతాడు అని చెప్పి ఆమెను పట్టించుకున్నందుకు ఆమె దేవుడికి పేరు పెట్టింది. 13వ వచనం, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయోర్ లహరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెరేదుకును మధ్యనున్నది. ఆ మార్గంలో ఉన్న ఆ నీటి బొగ్గ యొద్ద ఆమె బాధపడుతున్నప్పుడు ఆమెను కనుగొని దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు బిడ్డ పుడతాడు, కుమారుడు పుడతాడు, నువ్వు అతనికి ఇస్మాయిల్ని పేరు పెడతావు, దేవుడు వినును అని దానికి అర్థము. నేను చూశాను గనక, దేవుడు ఆమెను పట్టించుకున్నాడు గనక ఆమె అంటుంది, చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. తన హృదయంలో ఏదైతే ఆలోచించుకుందో, దేవునికి ఏ పేరైతే పెట్టిందో దాని గురించి దేవుడు మనకి రాయిస్తున్నాడు. దేవుడు అందరికీ దేవుణ్ణే అని చెప్పుకోవడం మాత్రమే కాదు, అందరికీ దేవుడుగా ఉన్నాడు ఆయన. ఆ తర్వాత కొంచెం ఆస్తి ఇచ్చి, కొంచెం నీళ్లు ఆహారం ఇచ్చి ఆ బిడ్డతో ఆమెను పంపించేస్తున్నప్పుడు కూడా, ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఆ బిడ్డ చావు నేను చూడలేనని కూర్చుని ఏడుస్తుంది. అప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడు. దేవుడా అని కనీసం ఆమె మాట కూడా అనకపోయినా ఆమె ఏడుస్తున్న ఆ ఏడుపుని, ఆ బాధని దేవుడు చూశాడు, ఆమెను పట్టించుకున్నాడు, ఆమె కళ్ళు తెరిచాడు. ఆ పక్కనే ఉన్న నీటి ఊటలు ఆమెకి కనిపించాయి. చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ఒక అన్యురాలైన లేదా స్వజనమైన దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. యూదులైనా, ఇశ్రాయేలీలైనా, అన్యజనులకైనా అందరికీ ఒక్కడే దేవుడు. దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టాడు. ఎవరైతే నిజముగా మొరపెడుతున్నారో, ఎవరైతే నిజముగా బాధపడుతున్నారో వాళ్ళకి దేవుడు ఎప్పుడూ తోడుగానే ఉన్నాడు. వాళ్ళ కళ్ళు తెరుస్తున్నాడు, సహాయం పక్కనే ఉంది. నీళ్లు లేవు, ఇంక నా బిడ్డ గొంతు ఆరుకుపోయి చనిపోతాడని ఏడుస్తుంది. గుక్కపెట్టి ఏడుస్తున్నప్పుడు దేవుడు చూశాడు, హాగరు నీకేమొచ్చింది, నువ్వు భయపడకు, నీ పక్కనే ఉన్నాయి నీళ్లు, నీ కుమారుడికి ఏమీ అవ్వదు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూస్తాడు, సమస్తం ఆయనకి తెలుసు. మనకు ఆలోచన పుట్టక మునిపే ఆయనకి తెలుసు. ఆయన సమస్తాన్ని ఎరుగును, అందరినీ ఎరుగును, అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం ద్వారా మాత్రమే దేవునికి ఇష్టలై ఉంటారు. ఆయన చూస్తున్నాడు, ఆయనకు తెలుసు, ఆయన ఎరుగును. ఒక సందర్భం చోటు చేసుకుందంటే, ఒక పరిస్థితి చోటు చేసుకుందంటే, ఒక ఆలోచన మనకు వస్తుంది అంటే, ఒక నడవడిక మనం నడుస్తున్నామంటే, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో కూడా సమస్తం కూడా దేవునికి తెలుసు. మనకి ఏ గ్రహింపు ఉండాలి? అమ్మో, ఈ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు, ఈ మాటల్ని దేవుడు వింటున్నాడు, నా ప్రవర్తన దేవుడు కనిపెడుతున్నాడు.
మనకి ప్రతి విషయంలో దేవుడు చూస్తున్నాడన్న గ్రహింపు ఉండాలి. దేవుడికి భయపడాలి. దేవుడికి ఏమన్నాడు? గజగజ వణకమన్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని మాటకు మనం వణకాలి, దేవుడికి భయపడాలి. అప్పుడు మనం ఉగ్రత నుండి రక్షింపబడదాము. ఉగ్రత నుండి ఎవరు రక్షింపబడతారు? దేవునికి భయపడిన వారు. దేవునికి భయపడాలి. మన హృదయంలో పూర్తిగా దేవునికి చోటివ్వాలి. దుష్టత్వాన్ని ఎంత మాత్రం మన హృదయంలో ఉంచుకొనకూడదు. దుర్నీతి నుండి తొలగిపోవాలి. మనకి సమస్తము ఆయనే. చాలామంది దగ్గర విన్న మాట, అసలు డబ్బులు లేకుండా ఎలా ఆలోచిస్తాము? సంపాదనే వద్దా? ద్రవ్యం వద్దా? కష్టపడొద్దా? దేవుడు అలా చెప్పలేదు. సరిపడినంత సంపాదించుకోమన్నాడు దేవుడు. మనకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. మనం లోకంలో ఉన్నట్టే ఉంటాము, కానీ లోకానికి సంబంధించిన వారము కాము. మనము కష్టపడతాం, తెచ్చుకుంటాం, తింటాం. కానీ ఇది ఎవరి కనుసన్నలో జరుగుతుంది? ఇది దేవుడి కనుసన్నలో జరుగుతుంది. ఒకవేళ నువ్వు లోకంలోనికి వెళ్ళి సంపాదిద్దామని ప్రయాసపడినా నువ్వు ఏమీ సంపాదించలేవు. డబ్బు సంపాదిద్దామనే ఆలోచన నీకు వచ్చిన వెంటనే అదేమవుతుంది? రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. నీ జీవితాంతం నువ్వు డబ్బుల కోసం పరిగెట్టడమే తప్ప అవి ఏమాత్రం నీ దగ్గర ఉండవు. వాటి వెనకట్ల పరుగుపెట్టి సమాధిలో పడిపోవడమే, మనకేమీ మిగలదు. కానీ మనం యేసుక్రీస్తు వైపు చూస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన నామంలో విశ్వాసం ఉంచితే మనకి గొప్ప రక్షణ ఉంది. ఈ లోకంలో పడిపోకుండా కాపాడే గొప్ప వరం, పరిశుద్ధాత్మ అను వరం మనకి ఉంది. ఉగ్రత నుండి రక్షింపబడే గొప్ప వాగ్దానం ఉంది. మనకి సమస్త క్షేమాన్ని అనుగ్రహించేది దేవుడే. కీర్తనల గ్రంథం 16వ కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవుడి కంటే క్షేమాధారము మనకి లోకంలో ఎక్కడా లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీ శరణు జొచ్చి ఉన్నాను. మనం ఆయన శరణు జొచ్చాలి. శరణు జొచ్చడం అంటే ఆయన పాదాల మీద పడడం, ఆయన శరణు అని వేడుకోవడం, ఆయనే మనకి ఆధారభూతుడు అని నమ్మడం. దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. ఆయన శరణు జొచ్చాలి. అప్పుడు ఆయన మనల్ని కాపాడుకుంటాడు. పాపము నుండి, ఉగ్రత నుండి, భయంకరమైన తీర్పు నుండి ఆయన మనల్ని కాపాడుకుంటాడు. నీవే ప్రభుడవు, నీవే నాకు క్షేమాధారం ఏదియు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవుడి కంటే క్షేమాధారము ఎక్కడా మనకి లేదు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులో ప్రవేశించి సురక్షితముగా ఉందురు. యెహోవా నామం బలమైన దుర్గము. అది తుఫాన్లైనా, గాలివాన్లైనా, ఎటువంటి ప్రళయాలైనా, అగ్ని ప్రళయాలైనా, నీటి ప్రళయాలైనా, ఏదైనా దాని నుండి మనల్ని కాపాడేది యెహోవా నామము. అది బలమైన దుర్గము, మహాకోట. నీతిమంతులు అందులో ప్రవేశించి సురక్షితముగా ఉందరు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు ఆ నామములో ప్రవేశించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ లోనికి బాప్తిస్మము పొందిరి. మనం లోనికి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ లోనికి ప్రవేశించాలి.
ఒక గుమ్మంలోనికి ప్రవేశించినట్టు యేసుక్రీస్తు నామంలోనికి ప్రవేశించాలి. ఎప్పుడైతే మనం ఆయన్ని ఒక కోటగా, దుర్గంగా ఆశ్రయిస్తామో, ఆయన మీద ఆధారపడతామో, అప్పుడు మనం రక్షింపబడతాము. ఆయన కంటే క్షేమాధారం ఏదియో లేదు. ఈ నామము కంటే గొప్ప నామం లేదు. ఈ నామమందే రక్షణ, మరి ఏ నామమందు రక్షణ కలుగదు. ఈయనే మనకి రక్షణ. ఈయన కంటే క్షేమాధారము వేరే ఏది లేదు. నాయన, నీవే నాకు క్షేమాధారమని, నీకంటే క్షేమాధారం ఏది లేదని నేను యెహోవాకు మనవి చేయుదును. ఎవరైతే నీవే నాకు క్షేమాధారమని మనవి చేస్తారో వారు రక్షింపబడతారు. వారిని ఆయన కాపాడుకుంటాడు. ఎవరైతే ఆయన నామాన్ని ఆశ్రయించారో, ఎవరైతే ఆ నామం యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన కొరకు బ్రతకాలని తీర్మానించుకున్నారో వారిని ఆయన కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు. మనకు సరిపడినవన్నీ అనుగ్రహిస్తాడు. వాళ్ళకి కావాల్సినవన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు ఆయా సమయానికి. అద్భుతంగా, ఆశ్చర్యంగా అనుగ్రహిస్తాడు. ఆయన మేలును అనుభవిస్తూ ముందుకి కొనసాగుతారు. అందుకే దావీదు గారు అంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు కొదువేమీ లేదు. ఆయనే మన కాపరి, ఆయనే మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు, మనకి కొదువేమీ లేదు. ద్రవ్యం మీద మనసు పెడితే మనకి రక్షణ లేదు. క్రీస్తు మీద మనసు పెడితే మనకు కావలసినవన్నీ సమానంగా, సరిపడగా అన్నీ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడు కాదు, యూదులకు మాత్రమే దేవుడు కాదు, ఆయన అన్యజనులకి దేవుడే. దేవుడు ఒక్కడే. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో, క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరికీ దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. విశ్వాసం ఒక్కటే. బాప్తిస్మం ఒక్కటే. రక్షణ ఒక్కటే. ఒకరి నామమందే రక్షణ. ఆ నామమే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము. కాబట్టి మనం స్థిరముగా మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రభువు కొరకు ప్రత్యేకంగా బ్రతుకుదాం. దుష్టత్వాన్ని ఏమాత్రం మన హృదయంలో ఉంచుకొనకుండా ఇంత గొప్పదైన రక్షణ అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన కొరకు పవిత్రులుగా బ్రతుకుదాం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఇంతవరకు నాయన వాక్యంలో నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా, విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలోనూ వాక్యం విత్తబడినట్లు, ఇది బహుగా ఫలించినట్లు, మీ నామానికి మహిమ తెచ్చేదిగా ఉండునట్లు సహాయం చేయండి. ఏ ఒక్కరు కూడా ప్రభా మీ నామానికి అవమానం తెచ్చేవారిగా కాకుండా మహిమ తెచ్చేవారిగా, గొప్పగా, ఉన్నతంగా ఉండాలని నాయన కోరుకుంటున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. మీ ఆత్మ సహాయం ప్రతి ఒక్క బిడ్డకే అనుగ్రహించండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. మీ కుమారుని రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మేము ఎత్తబడి గుంపులో, మీ ఉగ్రత పొందే గుంపులో కాకుండా నాయన మీ కృపను పొందే గుంపులో ఉండునట్లు కృప చూపించండి. మీ గొప్పదైన రక్షణను కలిగి మీలో ఆనందించే భాగ్యము ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించమని వేడుకుంటూ, అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.